జమదగ్ని యొక్క కుమారుడైన పరశురాముడు చంపాడని మనం మాత్రం తల్లి జోలికి తోబుట్టువుల జోలికి వెళ్ళరాదు. అలా చిరంజీవిత్వాన్ని పొందినటువంటి పరశురాముడు జమదగ్ని మహర్షి యొక్క కుమారుడై ఉండగా తండ్రి ఎంతో సంతోషించి కార్యక్రమాన్ని నెరవేరుస్తున్నాడు. పరశురాముడి జీవితం అనేకమైన మలుపులు తిరిగిపోయింది. జమదగ్ని మహర్షి ఆశ్రమంలో ఉన్నాడు. పరశురాముడు దర్భలు తీసుకురావడానికి పళ్ళు తీసుకురావడానికి అరణ్యంలోకి వెళ్ళాడు. మిగిలినటువంటి అన్నలు నలుగురు ఉన్నా వాళ్ళది బ్రాహ్మణ తేజస్సు, వాళ్ళు పిరికి వాళ్ళు ఎంతసేపు ఏదో వచ్చిన వాడికి ఉపకారం చేయగలరు, ఏదైనా పట్టుకుపోతే వాడి కర్మ పరమేశ్వరుడు ఉన్నాడని ఊరుకుంటాడు. ఈయనది అలా కాదు, ఈయనది క్షాత్ర తేజస్సు, ఊరుకోడు, కత్తెట్టుకుని వెంటపడతాడు. కారణం ఏమిటి? సత్యవతీదేవి కోరినటువంటి వరం వల్ల వచ్చినటువంటి లక్షణం అది. ఒకనాడు పరశురాముడు అరణ్యంలో ఉన్నాడు, జమదగ్ని మహర్షి ఆశ్రమంలో ఉన్నాడు. రేణుకాదేవి